సో చాలా మంది ఏమనుకుంటారంటే పెయిడా, అన్‌పెయిడా ఇంటర్న్‌షిప్స్ ఏంటి? సో ఇంటర్న్‌షిప్ అనేది నేను ఎందుకు జేయాలి? నేరుగా నాకు ఒక 5,00,000 ప్యాకేజీ, 7,00,000 ప్యాకేజీ లేకపోతే ఒక 10,00,000 ప్యాకేజీ నేను తెచ్చుకొని దాన్ని బట్టి నేను ఫర్దర్‌గా నా కెరియర్‌లో గ్రో అవ్వచ్చు కదా అనుకుంటారు. వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే డెఫినెట్‌లీ ఏంటి అంటే ఒకవేళ మనం డైరెక్ట్‌గా జాబ్ రాకపోతే ఇంటర్న్‌షిప్ చేసి దాని నుంచి కూడా మన కెరియర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇనిషియల్‌గా మనం ఫస్ట్ 3 ఇయర్స్ సాలరీ గురించి, దీని గురించి, వేటి గురించి కూడా ఆలోచించకూడదు. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. డీటెయిల్ వీడియో ఈ పెయిడ్ వర్సెస్ అన్‌పెయిడ్ ఏంటి ఆ డీటెయిల్ వీడియో అనేది ఇప్పుడు కంటిన్యూషన్ అనేది మీరు వీడియో చూడొచ్చు. ఒకసారి ఆలోచించండి. నేరుగా నాకు డైరెక్ట్ మంచి ప్యాకేజ్ రావాలి అంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ అలా రాకపోతే ఇంటర్న్‌షిప్ చేసి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఈ వీడియోలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ వర్సెస్ అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్. పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఏంటి? అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఏంటి? దీని గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాము. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ పెయిడ్ ఇంటర్న్‌షిప్, అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ అసలు ఇంటర్న్‌షిప్ అనేది ఒకప్పుడు ఏమయ్యేదంటే అప్రెంటిస్ గాని, ఇంటర్న్‌షిప్ గాని అప్పుడు ఎలా ఉండేదంటే అప్రెంటిస్ అని చెప్పి కొంతమందిని స్టూడెంట్స్‌ని తీసుకునేవాళ్ళు. తీసుకొని వాళ్ళతో రిలవెంట్ వర్క్ అనేది చేయించేవాళ్ళు. రిలవెంట్ వర్క్ చేయించుకొని వాళ్ళకి కొంత అమౌంట్ అనేది 5,000 3,000 2,000 కొంచెం స్టైఫండ్ లాగా ఇచ్చి వాళ్ళతో కొంచెం రిలవెంట్ వర్క్ చేయించేవాళ్ళు. కానీ అది వచ్చే కొద్దీ ఏమైపోయిందంటే కంప్లీట్‌గా ప్రాసెస్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడేందంటే ఇంటర్న్‌షిప్ అంటే పేరుకి ఇంటర్న్‌షిప్ అని పెయిడ్ ఇంటర్న్‌షిప్ అని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళనేం చేస్తారంటే ఆహ్, వాళ్ళు నచ్చిన వర్క్ ఏదో అంటే ఇంగా అది ఎందుకు మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడిన వర్క్ ఏదో ఇచ్చేసేసి గొడ్డు చాకిరీ చేయించుకుంటారు. ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయీ కంటే కూడా ఈ ఇంటర్న్‌షిప్ క్యాండిడేట్స్ ఎక్కువ వర్క్ చేయించుకుంటాడు. దే హావ్ సీన్ మెనీ కంపెనీస్ లైక్ దిస్. అంటే ఐ హావ్ సీన్ మెనీ కంపెనీస్ లైక్ దిస్ థింగ్స్ ఆర్ డూయింగ్ అంటే ఇలా వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఐ హావ్ సీన్ అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు పరిస్థితి అనేది పెయిడ్ ఇంటర్న్‌షిప్, అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ అనేది మనం మాట్లాడుకుందాము. మనం ఏది తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. కొంతమంది ఏందంటే 3,000, 5,000 ఇంటర్న్‌షిప్ ఏదో ఉపయోగపడుతదని చెప్పి 5,000కో, 7,000కో, 8,000కో, 10,000కో జాయిన్ అయ్యి అది ఇబ్బంది పడతా ఉంటారు. సో ఇది విన్న తర్వాత యూ డిసైడ్ యూ వాంట్ టు గో విత్ పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఆర్ యూ వాంట్ టు గో విత్ రిలవెంట్ వర్క్, రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ నీకు కావాలి. సో ఇక్కడ ఏంటి అంటే పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లో ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు కంప్లీట్‌గా వాళ్ళేం చేస్తున్నారంటే ఒక వర్క్ అనేది రిలవెంట్ వర్క్ కాకుండా కంపెనీలో ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ ఇస్తారు. కంపెనీలో ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ ఇస్తున్నారు. దాంతో చేయించుకుంటున్నారు. కానీ స్టిల్ కొన్ని కంపెనీస్ రిలవెంట్ వర్క్ వాళ్ళు చెప్పి ఈ వర్క్ మేము చెప్తాము. ఈ వర్క్ ఉంటుంది. ఈ వర్క్ మీద మీరు పని చేయాలి అని చెప్పి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. బట్ స్టిల్ ఓకే. మనకు వర్క్ వస్తది, స్కిల్ వస్తుంది కాబట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ పెయిడ్ ఇంటర్న్‌షిప్ కంటే కూడా ఒకవేళ పెయిడ్ ఇంటర్న్‌షిప్పా, అన్‌పెయిడా పక్కన పెడితే ప్రిఫరబుల్లీ గో విత్ స్కిల్ అంటే స్కిల్ బేస్డ్ ఇంటర్న్‌షిప్. స్కిల్ బేస్డ్ ఇంటర్న్‌షిప్. ఒక ఇంటర్న్‌షిప్ అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు క్లియర్‌గా వెళ్ళక ముందు మీరు ఏది నేర్చుకోవాలి? మీరు అంటే ఏ డొమైన్‌లో మీరు నాకు ఇంటర్న్‌షిప్ ఇస్తారు. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్? ఈ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల నాకు ఫ్యూచర్‌లో ఎంత ఉపయోగపడుతుంది? ఇవన్నీ కూడా మనం కంప్లీట్‌గా పక్కాగా తెలుసుకొని కాలిక్యులేట్ చేసుకొని వెళ్ళాలి. సో అన్‌లెస్ అంటిల్ చాలామంది ఈవెన్ టుడే ఆల్సో ఐ మీన్ డే టు డే బేసిస్‌లో చాలామంది స్టూడెంట్స్ నా దగ్గర కౌన్సెలింగ్‌కి వస్తా ఉంటారు. సో ఏంటి పరిస్థితి? 10థ్ అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత ఎవరో ఏదో చెప్పారని ఏదో ఒక డొమైన్‌లో చేర్చుకుంటాం. అంటే 10థ్ అయిపోయిన తర్వాత అసలు సంబంధం ఉండదు. అరే బీబీఏ చేస్తారు, ఎంబీఏ చేస్తారు, డిగ్రీ బీఏ చేస్తారు. లేకపోతే సీఏ డిస్కంటిన్యూ చేస్తారు. టీఏ డిస్కంటిన్యూ చేసి ప్యారలల్‌గా బీఏ చేస్తా ఉంటారు. బీఏ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఏం చేయాలి? నా కెరీర్ ఎలా ముందుకెళ్ళాలని ఆలోచిస్తాను. ఎందుకు చేసావురా బీఏ అంటే, అప్పుడు అసలు సీఏ ఎందుకు చేసావురా అంటే, అప్పుడు మా పక్కింటి అంకుల్ చెప్పాడు. తర్వాత ఇంకోరు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేశారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసిన తర్వాత బీకామ్ చేశారు. ఎందుకు చేసావు బాబు అంటే, ఎందుకు చేశారు మీరు ఇది అంటే, మాకు తెలిసిన వాళ్ళు అప్పుడు ఎవరో చెప్పారండి. అందుకే చేశాను. కానీ ఇప్పుడు పరిస్థితి అంటే ఒకప్పుడు పరిస్థితి అనేది ఎవరో చెప్తేనే మనకు తెలుస్తది. కానీ ఇప్పుడు పరిస్థితి వి హావ్ ఇంటర్నెట్.
ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. ప్రతి ఒక్కటి మన చేతిలో ఉంది. మనం ఏం చేయాలి అంటే అనలైజ్ చేసుకోవాలి. అనుకోవచ్చు 10th తర్వాత, ఇంటర్ తర్వాత నాకు అంత నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది సార్? తప్పదు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పీపుల్‌కి ఉన్న నాలెడ్జ్ వేరు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పీపుల్‌కి ఉన్న నాలెడ్జ్ వేరు. డెఫినెట్‌గా సో రైట్ నౌ జనరేషన్ అనేది చాలా అప్‌డేటెడ్ ఉన్నారు. చాలా వాళ్ళంత టెక్నాలజీ యూజ్ చేసినట్టు ఎవరు చేయలేరు. ఒకప్పుడు మాకు క్లాస్‌కి ఫోన్ ఉంటే అబ్బా! క్లాస్‌కి ఫోన్ ఉందా? ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ఒకప్పుడు అంతకుముందు ఇంకా ముందుకెళ్తే ప్రతి ఇంటికి ఒక టెలిఫోన్ అనేది ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండేది కాదు. అది ఉంటేనే పెద్ద జమీందార్‌లాగా ఫీల్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో 60, 20 ఎంతమంది ఉంటే 60 మంది ఉంటే 60 ఫోన్‌లు ఉన్నాయి. ఒక్కోడు మళ్ళీ 2 ఫోన్‌లు, 3 ఫోన్‌లు, 4 ఫోన్‌లు కూడా ఉన్నాయి. నాలాగా కొంచెం బిజినెస్‌లు చేసేవాళ్ళు ఇట్లా 2, 3 ఫోన్‌లు, 4 ఫోన్‌లు మెయింటైన్ చేస్తా ఉంటారు. అంటే అకౌంట్స్‌కి ఒకటి, ఇంకొక ఫోన్‌కి ఒకటి, పర్సనల్ ఫోన్ ఒకటి, ఆఫీస్ ఫోన్ ఒకటి ఈ విధంగా. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మన కెరియర్‌ని ప్లాన్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ నేను తర్వాత ఏం చేయాలనుకుంటున్నానో అది ఎలా ఉంటది? ఇఫ్ సపోజ్ నేను మెకానికల్ తీసుకున్నాను. నాకు మెకానికల్ తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నానో నాకు కూడా తెలీదు. ఎవరో చెప్తే బాగుంది, తోపు, సూపర్ ఫ్యూచర్ అనంగాల్నే మెకానికల్‌లో సీట్ వస్తే జాబ్ వచ్చినట్టే అనంగాల్నే నేను మెకానికల్ తీసుకున్నాను. మెకానికల్ తీసుకున్న తర్వాత నేనిప్పుడు డిఫరెంట్ మల్టిపుల్ బిజినెస్‌లు చేస్తాను. విచ్ ఈస్ కంప్లీట్‌లీ నాట్ రిలవెంట్ టు మెకానికల్. యాక్చువల్లీ మెకానికల్ తీసుకున్నోళ్ళు అబ్రాడ్ వెళ్తే మంచి ఫ్యూచర్ అనేది ఉంది. కానీ అబ్రాడ్ వెళ్ళే అప్పుడు నాకున్న పరిస్థితిని బట్టి అబ్రాడ్ వెళ్ళే అంత సిట్యుయేషన్ లేదు. మా ఇంట్లో వాళ్ళు మై పేరెంట్స్ ఆర్ నాట్ రెడీ టు సే. సో ఇక్కడ పెయిడ్ ఇంటర్న్‌షిప్పా, అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్పా కాదు. స్కిల్ బేస్డ్ ఇంటర్న్‌షిప్ ప్లాన్ చేసుకుంటే ఆ స్కిల్ మనకి ఫ్యూచర్‌లో ఎంత ఉపయోగపడుతుంది. ఇలా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి. అండ్ ఒకటి ఏంటి అంటే మనం తీసుకున్న డెసిషన్ తప్పా, ఒప్పా అని చెప్పి ఎక్స్‌పర్ట్స్‌ని అడిగి తెలుసుకోవడం తప్పు లేదు. సో, ఆ ఎక్స్‌పర్ట్ అంటే ఒకరు కాకుండా కొంచెం ఒపీనియన్స్ తీసుకోండి. అది క్రాస్ వెరిఫై చేసుకోండి. అవునా? కాదా? అని. ఇవన్నీ ఆలోచించి ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. ఇంటర్న్‌షిప్ వచ్చిందని పరిగెత్తి జల్లి జాయిన్ అవ్వకండి. అది పెయిడ్ వాళ్ళేదో 6,000 ఇస్తారు, 7,000 ఇస్తారు. నాకేదో హాస్టల్ ఖర్చులకు వస్తాయంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీ కంటే ఎక్కువగా మిమ్మల్ని వాడేస్తారు. జాగ్రత్త. కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఒకవేళ వాడితే వాడారు. ఎంత పని చెప్పి, ఎంత పని చేస్తే అంత మంచిది కూడా. కానీ అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఇక్కడ మ్యాటర్. Okay, so think twice before you take the decision. Thank you. This is Raj signing up, COC Guidance Private Limited, one-stop solution for all the courses. Thank you.